ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రుణం ఇవ్వాలని అదానీ గ్రూప్కి చెందిన అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరగాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ వద్ద పెద్ద ఎత్తున నిరుపేదలతో విచ్చేసి కదం తొక్కారు. అనంతరం అక్కడి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తులను అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు రాజమండ్రిలో అన్ని వార్డులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, కానీ లబ్ధిదారులు ఎవరికీ ఇళ్ల స్థలాలు చూపించలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. తాము ఇచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం విచారణ చేసి వారందరికీ సంక్రాంతిలోగా పట్టాలు మంజూరు చేస్తే లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు ఉంటుందని, దీనిపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షులు కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఐ నాయకులు కె బోడకొండ, ఎస్ నవరోజీ, లావణ్య, కె శ్రీనివాస్, టి నాగేశ్వరరావు, అప్పల నాయుడు, దేముడు బాబు, వెంకట్రావు, రామరాజు పాల్గొన్నారు. ఎన్నికల్లో 6 నెలల ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పద్మశ్రీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా కూటమి అధికారంలోకి రాగానే ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఈ నిరుపేదలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, నగరంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రావడం జరిగింది. ఒక సిపిఐ బృందం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో మేము చంద్రబాబు కలిస్తే మేము ఖచ్చితంగా ఇచ్చిన మాట అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజమండ్రి వార్డులో 50 వార్డులో కూడా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరిగి రాశాం. దీంట్లో 2 అంశాలు మా ముందుకు వచ్చినాయి. ఒకటి, గత ఎన్నికల ప్రభుత్వం ముందు, అంటే ఎన్నికలు ఒక నెల రోజుల్లో ఉందనగా ఆనాడు రాజమండ్రి ఎంపీ భర్త గారు చాలామందికి పట్టాలు ఇచ్చారు, కానీ స్థలాలు చూపించలేదు. అందరి చేతుల్లో పట్టాలు ఉన్నాయి, కానీ స్థలం ఎక్కడ, వేరే సైట్ అని అడుగుతున్నారు. అందుకని మేము అడుగుతున్నామంటే ఆ పట్టాలను వెంటనే సబ్ కలెక్టరు, కమిషనరు, జిల్లా కలెక్టరు గుర్తించి వారందరికీ స్థలం చూపించడం కోరుతున్నాం. అంతేకాకుండా చాలామంది ఇప్పటికే 10,150 అప్లికేషన్లు రాజమండ్రిలో వచ్చినాయి. అంటే ఇంకా తక్కువ రోజు ఇంకా, అంటే చాలామందికి ఇల్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు. అందుకని ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా స్థలం వెంటనే ఆదిరెడ్డి వాసు గారు, గోరెల బుచ్చయ్య గారు వెరిఫికేషన్ చేసి స్థలం చూపించి ప్రభుత్వంతో మాట్లాడి 2 సెంట్లు భూమి వీళ్ళకి ఇచ్చి 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని మేము కోరుతున్నాం.